నమస్తే అండి. వెల్కమ్ టు స్నాప్ అండ్ కుక్ ఛానల్. ఈరోజు నేను మీకు పాలకూర చికెన్ రెసిపీ చూపించబోతున్నాను. దాని కొరకు నేను ఇక్కడ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఆయిల్లో నేను కొన్ని మిరియాలు, జీలకర్ర, లవంగ, ఇలాచి యాడ్ చేస్తున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకొని సన్నగా తరిగి దాన్ని మనము ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1.5 టేబుల్ స్పూన్ యూస్ చేస్తున్నాను. మళ్ళీ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా బ్రౌన్ అయ్యాక ఉల్లిపాయలు, ఇక్కడ 1/2 కేజీ వరకు నేను శుభ్రం చేసుకున్న చికెన్ని వేస్తున్నాను. గల్లుప్పును 1 టేబుల్ స్పూన్ వరకు వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. సో నేను కాసేపు దాని యొక్క మూత పెట్టి కొంచెం సేపు ఉడకనిచ్చానండి. అలా ఫ్రై అయ్యాక చికెన్, సో మసాలాలన్నీ కూడా, డ్రై మసాలాలన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ పసుపు 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్, ఇక్కడ కారం నేను 2.5 టీ స్పూన్స్ వాడుతున్నాను. మీ టేస్ట్ ప్రకారం మీరు వాడుకోవచ్చండి. తర్వాత జీలకర్ర పౌడరు, తర్వాత పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్, జీరా పౌడరు, జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూన్ వాడాను, గరం మసాలా 1/2 టీ స్పూన్ వాడాను. ఈ విధంగా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత ఒక చిన్న టమాటాని సన్నగా తరిగి దాన్ని వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి. బాగా మిక్స్ చేసుకున్నాక టమాటా వేసాం కదా, పండు టమాటాని ఇక్కడ నేను వాడుతున్నాను. 5 నిమిషాల పాటు మనము వాటిని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. ఈ విధంగా 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికిన తర్వాత ఇక్కడ 4 పచ్చిమిర్చీలు చిన్న సైజ్ వేసుకున్నాను. ఒక తేజ్ పత్తా, బేలీఫ్ని, తర్వాత ఒక చెక్కను వేసానండి. చెక్క ముక్కని చిన్నది, దాల్చిన చెక్క వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరను మంచి కడిగి సన్నగా తరిగిన కొత్తిమీరను వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. ఆ తర్వాత నేను ఇక్కడ వాటర్ వేస్తున్నాను. సో చికెన్ మునిగేలాగా మనము వాటర్ని పోసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల వరకు కూడా మనం కుక్ చెయ్యాలండి. ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో చికెన్ని ఉడకబెట్టుకోవాలి. చూడండి, 15 మినిట్స్ తర్వాత చికెన్ బాగా ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ చికెన్ ముక్కను తీసి ఇలా ఉడికిందా లేదా చూసిన తర్వాత మంచిగా కుక్ అయిపోవాలండి చికెన్. మనం పాలకూర యాడ్ చేయకముందు చికెన్ బాగా ఉడికిందా లేదా చూసుకోవాలి. ఇక్కడ నేను 2 చిన్న కట్టలు సన్నగా తరిగిన పాలకూరను యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా పాలకూర వేసుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టి. సో ఈ విధంగా ఉడికిన తర్వాత 5 మినిట్స్ మూత తీసేసి మనము బాగా కలపాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించిన తర్వాత మూత లేకుండా మనం కాసేపు ఉడికించాలండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము చూడండి, ఈ విధంగా సన్నని మంట మీద ఉడికించాలండి. కొన్నిసార్లు అడుగంటుతుంది. సో జాగ్రత్తగా అడుగంటకుండా మధ్యలో మిక్స్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ మంచిగా కలిపిన తర్వాత ఒక 1/2 లెమన్ని నేను ఇక్కడ పిండుతున్నాను, నిమ్మకాయని. సో సగం నిమ్మకాయని నేను ఇక్కడ చిన్న సైజు నిమ్మకాయని పిండుకున్నాను. తర్వాత ఇలా మనము సన్న మంట మీద కాసేపు ఉడికిన తర్వాత పాలకూర చికెన్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనము
మనం చపాతీల్లోకి కానీ లేకపోతే రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ఇలాంటి టేస్టీ రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి కాబట్టి మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ విధంగా మనము సర్వ్ చేసుకోవాలి. ఒక సర్వింగ్ డిష్లోకి వేడివేడి అన్నంలోకి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. నా రెసిపీస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి ఛానల్ని. ఇంతవరకు మరి ఈ రెసిపీని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.